హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కామ్లీ వ్లాగ్స్. ప్రతి వీడియో కూడా నేను చాలా హ్యాపీనెస్‌తో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతోటే ప్రతి వీడియో కూడా నేను షూట్ చేసి ఎడిటింగ్ అనేది చేస్తాను. బట్ ఈరోజు వీడియో నేను రికార్డ్ చేసేటప్పుడు ఎంత బాధపడ్డానో అండ్ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా అంతే హెవీ హార్ట్తో ఉన్నాను నిజం చెప్పాలంటే. థంబ్నెయిల్ అయితే చూశారు కదండి. మేమైతే క్వార్టర్స్ ఖాళీ చేసేస్తున్నాము. ఎందుకు ఏంటి అనేది మీకు ముందు ముందు వీడియోస్లో చెప్తాను. అండ్ ఇది ఏ రోజు షూట్ చేసిన వీడియో అంటే శ్రావణ శుక్రవారం అయిపోయిన తర్వాత శనివారం గ్యాప్ ఇచ్చి ఆదివారం నుంచి అయితే మేము ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసామండి. ఎందుకంటే ఒకే రోజు అన్నీ సర్దాలి అంటే అవ్వదు కాబట్టి సో ఆదివారం నుంచి అయితే స్టార్ట్ చేసాము. కొంచెం ఆ రోజు మా వారికి టైం కూడా దొరికింది. అండ్ నిజంగా మా ఇద్దరు ఫేసెస్ మీరు గమనించవచ్చు. నిజంగా ఇద్దరి ఫేసెస్ కూడా మాడిపోయినాయి అనమాట. జాబ్ గురించి అని చెప్పి ఆంధ్ర వదిలేసి యూపీ రావాల్సి వచ్చిందండి. అండ్ యూపీ వచ్చినప్పుడు అయితే నాకు నిజంగా హిందీ రాదు, జీరో అనమాట. అంతకుముందు పంజాబ్లో ఉన్నా కానీ నాకు అంత హిందీ టచ్ లేదు. సో ఇక్కడికి వచ్చినప్పుడు చాలా చాలా భయంతో వచ్చాను. అండ్ అప్పుడు మా పాప 9 నెలలు కంప్లీట్ అయింది అంతే. సో ఈ పాపని ఎలా చూసుకోవాలి అండ్ వెదర్ కూడా ఇక్కడ వచ్చినప్పుడు మేము వింటర్లో వచ్చాం, డిసెంబర్లో వచ్చాం. అంటే మీకు అర్థమవుతుంది ఇక్కడ చలి ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో చాలా అనుమానాలతో వచ్చాను. అండ్ ఇక్కడ ప్లేస్ చూసేసరికి చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇదేంట్రా బాబు ఇలా ఉంది అన్నట్టుగా. బట్ ఈరోజు ఈ ఇల్లు ఖాళీ చేస్తుంటే ఏదో సొంతంగా మేము కష్టపడి కట్టుకున్న ఇల్లు ఖాళీ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. నాకే కాదు మా వారికి కూడా అలానే ఉంది. అండ్ ఈ ఇంట్లోనే మా పాప మైల్ స్టోన్స్ అన్నీ చూసామండి మేము. అంటే జస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు పాకేదంతే, ఇక్కడికి వచ్చాకే నడక నేర్చుకుంది. పళ్ళు కూడా ఇక్కడ ఉన్నప్పుడే వచ్చాయి. అండ్ మెయిన్గా ఎంత క్యూట్గా మాట్లాడడం నేర్చుకుందో. హిందీ అయితే నేను చెప్పలేను అది మాటల్లో. డిఫెన్స్లో ఉన్న వాళ్ళందరికీ ఈ పెయిన్ ఎలా ఉంటుంది అనేది తెలుసు. ఎందుకంటే మనం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మారాల్సి వస్తుంది, అది మనకి తెలుసు. బట్ ఏంటంటే మనసు దాన్ని యాక్సెప్ట్ చేయలేదన్నమాట. కొంచెం టైం అయితే తీసుకుంటుంది. నేను ఇప్పుడు ప్రస్తుతానికి అదే స్టేజ్లో ఉన్నాను. చూసేవాళ్ళు అనుకుంటారు వీళ్ళకేంటి క్వార్టర్స్ ఇలా తిరగడం అలవాటే కదా అని చెప్పి. బట్ అలా ఏమీ కాదండి. మేము వచ్చేటప్పుడు ఎంత హ్యాపీనెస్తో వస్తామో అండ్ ఆ ఇల్లు ఖాళీ చేసేటప్పుడు అంత హెవీ హార్ట్ తోటే వెళ్తాము. మెయిన్గా ఏంటంటే ఇక్కడున్న వాతావరణం, ఫ్రెండ్స్, ఈ ఇంటికి బాగా అలవాటు పడిపోయి ఉంటాం కొన్ని సంవత్సరాల పాటు. ఒకేసారి దాన్ని వదిలిపెట్టి రావాలి అంటే ఎవరికైనా టైం పడుతుంది. నిజంగా జాబ్ పర్పస్ మీద ఇలా ఒక్కొక్క ఇల్లు తిరుగుతూ ఉన్న వాళ్ళకి చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎందుకంటే మనం ఏదో సామాన్లు మార్చేసి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళిపోతున్నాం అన్న ఎగ్జైట్మెంట్ కంటే అయ్యో ఈ ఇంటిని వదిలేసి వెళ్ళిపోతున్నామే అన్న బాధే ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంట్లో మనకి చాలా మెమొరీసే ఉంటాయి. అది బాధ అయినా అవనివ్వండి, సంతోషమైనా అవనివ్వండి. పంజాబ్లో ఉన్నప్పుడైతే జస్ట్ 4 months మాత్రమే ఉన్నామండి. అప్పుడైతే నేను మా హస్బెండ్ మాత్రమే. మాకు తెలుసు 4 monthsలో వచ్చేస్తామని చెప్పి. బట్ అయినా నేను అప్పుడు ఆ ఇంటికి అంత కనెక్ట్ అవ్వలేదు. బట్ ఇప్పుడున్న ప్లేస్ వల్ల లేదంటే ఇక్కడ నాకున్న మెమొరీస్ ఎక్కువగా ఉండడం వల్ల తెలియదు కానీ ఈ ఇంటిని విడిచిపెడుతుంటే మాత్రం అదో రకంగా ఉంది నాకైతే. ఏ లాంగ్ వీడియోకైనా సరే ముందు నేను బుక్ మీద రాసుకుని నా పాయింట్స్ అన్నీ అప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను. బట్ ఈరోజు ఈ వీడియోకైతే నేను అలా పాయింట్స్ ఏమీ రాసుకోలేదు. జస్ట్ నాకు ఏది అనిపిస్తే అదే చెప్దాం అన్నట్టుగా అయితే ఆన్ చేశాను. అండ్ నా ఎమోషన్స్ అన్నీ నాకు తెలిసి నా వాయిస్లో మీకు అర్థం అవుతాయని అనుకుంటున్నాను. మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యేదైతే బుధవారం అండి. సో మేము ప్యాకింగ్ అంతా ఆదివారం నుంచి స్టార్ట్ చేసాము. ఆది, సోమ, మంగళవారం 3 రోజులు ప్యాకింగ్ చేసుకుంటే బుధవారం ఎర్లీ మార్నింగే ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. సో అందుకని చెప్పి 3 days ముందు నుంచే ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసాము. అండ్ మెయిన్గా ఈ ఇంటితో నాకున్న అనుబంధం ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిందే ఇక్కడి నుంచి అండి. చాలా వీడియోస్ ఇదే ఇంట్లో నుంచి తీశాను నేను. అండ్ మా ఫ్రెండ్స్ అందరినీ చూపించాను నార్త్ వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది అని చాలా వీడియోస్లోనే చెప్పాను. అండ్ మెయిన్గా మేము ప్లేస్ చేంజ్ అవ్వాలి అనేది నాకు ఎప్పుడు తెలిసిందంటే యూట్యూబ్లో నేను ఎప్పుడైతే ఫస్ట్ షార్ట్ వీడియో పెట్టానో అదే రోజు మా వారైతే ఫోన్ చేసి అయితే చెప్పారండి, ఇలా మనం అయితే ఖాళీ చేసేయాలి క్వార్టర్స్ అని చెప్పి. నిజంగా ఒక పక్క యూట్యూబ్లో అడుగు పెట్టాను అని ఆనందం ఎంత ఉందో, ఇదే ఇల్లుని వదిలేసి వెళ్ళిపోవాలి అన్న బాధ కూడా నాకు ఆ రోజు అంతే ఉంది. అంటే మాకు తెలిసిందైతే June 12th అండి. సో నేను ఆ రోజే యూట్యూబ్ స్టార్ట్ చేశాను, మాకు ఆ రోజే తెలిసింది. సో అందుకని చెప్పే వీలైనంత మట్టికి ఈ ఏరియాని అండ్ అలానే మా ఫ్రెండ్స్ని చూపించాలనే ఉద్దేశంతో ఈ 2 months నుంచి ఎక్కువ నేను మా ఫ్రెండ్స్ తోటి వీడియోస్ చేశాను. వీళ్ళ గురించే ఎక్కువ వీడియోస్లో కూడా డిస్కస్ చేసేదాన్ని. అండ్ మా ఫ్రెండ్స్ విషయానికి వచ్చేస్తే నిజంగా బంగారాలనే చెప్పొచ్చు.
ఇంకా ఆడవాళ్ళు అన్నాక మాట్లాడుకుంటాము, అవన్నీ పక్కకు పెడితే నిజం చెప్పాలంటే బాగా చూసుకున్నారండి నన్ను. అండ్ మా డియాన్షిని కూడా చాలా బాగా ఇష్టపడేవారు ఇక్కడ వాళ్ళందరూ. మేబీ మేము వేరే ప్లేస్కి వెళ్ళినా సరే ఇటువంటి ఫ్రెండ్స్ అండ్ ఇటువంటి వాతావరణం అండ్ ఇలాంటి క్వార్టర్స్ మాకు దొరుకుతుందో లేదో నాకు తెలీదు. బట్ ఉన్నన్ని రోజులు ఇక్కడ ఈ ప్లేస్లో చాలా చాలా హ్యాపీగా ఉన్నాము. హ్యాపీనెస్ ఎంత ఉందో అలాగే మాకు ఇక్కడ ఒడిదుడుకులు కూడా అలానే వచ్చాయండి. ఎందుకంటే నా హెల్త్ ఇష్యూస్ వల్ల. అండ్ అప్పుడు నేను మా వారు ఇంకా స్ట్రాంగ్ అయ్యాము. ఎందుకంటే ఎవరి మీద ఆధారపడకుండా మాకు మేమే సెట్ అయ్యే వాళ్ళం అనమాట. అండ్ ఈ వీడియో వచ్చేసి మంగళవారం వీడియో అండి. అండ్ మేము ఏంటంటే బుధవారం స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఒక రోజు ముందే ఇంకా అమ్మవారికి కనిపించొద్దాము అన్నట్టుగా స్టార్ట్ అవుతున్నాము. మీ అందరికీ నా వీడియోస్ ఫస్ట్ నుంచి చూస్తున్నట్లయితే అర్థమవుతుంది మేము ఆవిడని ఎంతగా నమ్ముతామో. సో ఇంకా అందుకని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఇంకా నా ఫేస్ అయితే మీరు చూడని అవసరమే లేదు. నేను అదే రోజు లైవ్కి కూడా వచ్చాను. మన వాళ్ళందరూ అడిగారు ఏంటక్క ఫేస్ అలా ఉంది ఏడ్చావా అని. కొంచెం అదో రకమైన ఎమోషన్కి లోన్ అయ్యాను అనమాట. మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజైతే పంతులు గారు ముందే వెళ్ళిపోయారండి. మేము వెళ్ళేసరికి అయితే ఆయన లేరు. అండ్ గేట్ కూడా బంద్ చేస్తుంది. సో ఇంకా మేము బయటే దండం పెట్టేసుకుని కొబ్బరికాయ కొట్టేసి అయితే ఇంటికి వచ్చాము. అండ్ పర్సనల్గా నాకు ఇది కావాలి అని చెప్పి నేను ఆవిడని ఎప్పుడూ అడగలేదు. ఆవిడ ఇచ్చిన దానికి గ్రాటిట్యూడ్ తోటే ఉన్నాను. స్టిల్ ఇప్పటికీ అలాగే ఉంటాను కూడా. ఇంకా మనస్ఫూర్తిగా ఆవిడని చూసేసుకుని అయితే ఇంటికి రిటర్న్ అయితే అయిపోయామండి. అండ్ చిన్న చిన్న ప్యాకింగ్స్ అయితే ఉన్నాయి ఇంకా చేసుకోవాల్సినవి. ఎంత కంప్లీట్ చేసేద్దాము అనుకున్నా సరే అవ్వట్లేదు. ఏదోటి మర్చిపోతూనే ఉంటున్నాము. ఇంకా మా వారికి అవసరం లేని బట్టలన్నీ సైడ్కి అయితే తీసేసారండి. అండ్ ఇక్కడైతే ఒక తాత అయితే పని చేయడానికి వస్తాడు. సో ఆయనకి యూజ్ అవుతాయా అని అడిగితే నాకు ఇవ్వండి అని చెప్పారు. యాక్చువల్గా మా వారికి ఇవ్వడం కూడా ఇష్టం లేదు. బట్ కనీసం వాళ్ళకన్నా యూజ్ అవుతాయి అన్న ఉద్దేశంతో మంచి అన్నీ తీసి ఒక సైడ్కి అయితే పెట్టేసి ఆ తాతకైతే ఇచ్చాము. ఆ తాత అయితే మా డియాన్షికి మంచి ఫ్యాన్. రాగానే అడుగుతుంది మా డియాన్షి తాత ఎలా ఉన్నావు అని చెప్పి. వాళ్ళిద్దరూ ఒక ఫ్రెండ్స్లా అనమాట. ఈరోజు వెళ్ళిపోతున్నాము మేము ఇలాగా అని చెప్తే పాపం ఆయన కూడా చాలా షాక్ అయ్యాడు. కాసేపు కూర్చున్నాడు, మాట్లాడాడు. బట్ ఏం చేస్తాను చెప్పండి. అందుకే మా వారు ముందు నుంచే అంటారు ఎవరికి ఎక్కువగా కనెక్ట్ అవ్వకు, వెళ్ళేటప్పుడు కొంచెం బాధపడాల్సి వస్తుంది అని చెప్పి. బట్ నా మనస్తత్వం ఎలాంటిది అంటే నేను ఎక్కువగా ఎవరితోనైనా కనెక్ట్ అయితే వాళ్ళు నా వాళ్ళే అన్నట్టుగా ఫీల్ అయిపోతాను. అదే నాలో ఉన్న మైనస్ ఏమో అనిపిస్తుంది నాకు. మేబీ ఈరోజు ఇంత బాధపడుతూ ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా కావచ్చు. నేను ఎక్కువగా వీళ్ళందరికీ కనెక్ట్ అయిపోవడం, ఈ ప్లేస్కి కనెక్ట్ అయిపోవడం వల్ల కూడా ఈరోజు ఇంత బాధపడుతున్నానేమో అనిపిస్తుంది. ఇంకా గుడికి వెళ్ళి వచ్చి ప్యాకింగ్ అయితే చేసేసుకున్న తర్వాత లంచ్కి మా ఫ్రెండ్ వాళ్ళు అయితే ఇన్వైట్ చేశారు. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా ఒక తెలుగు ఫ్యామిలీ ఉన్నారని చెప్పి. సో వాళ్ళే అనమాట. స్టార్టింగ్లో వచ్చినప్పుడు 2 months అయితే మేము ఇదే క్వార్టర్లో ఉన్నాము. బట్ అప్పుడు మా పాపకి ఆడుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అండ్ నాకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే కిందకి షిఫ్ట్ అయిపోయాము. ఇంకా మా వాళ్ళకైతే అర్థమైపోయింది నేను ఖచ్చితంగా వీడియో తీసుకుంటానని. అందుకని చెప్పి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు రండి వెల్కమ్ అని చెప్తున్నారు. అండ్ మా కోసం కష్టపడి ఫుడ్ అంతా ప్రిపేర్ చేసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ శ్రీవల్లి. వీళ్ళైతే విజయవాడ నుంచి అయితే వచ్చారండి వైఫ్ అండ్ హస్బెండ్. సో నాకు టైంపాస్ అయ్యేది, నాకు ఏదైనా కొంచెం బాధ వచ్చినా అండ్ నాకు ఏదైనా కావాలన్నప్పుడు చొరవగా అడగగలిగేదాన్ని ఈ అమ్మాయిని అయితే నేను. ఎంతైనా మన తెలుగు వాళ్ళు ఉంటే కొంచెం ఆ కంఫర్ట్ అనేది ఉంటుంది కదా మనకి. సో నాకు ఆ కంఫర్ట్ శ్రీవల్లి దగ్గర అయితే ఉండేది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీవల్లి. నీకు కొంచెం పిల్లలతో ఇబ్బంది అయినా సరే మా కోసం ఇంత మంచి ఫుడ్ ప్రిపేర్ చేసావు. అండ్ ఫుల్గా భోజనం చేసిన తర్వాత అయితే లైవ్కి అయితే వచ్చానండి. నిజంగా ఆ రోజు చాలామంది లైవ్లోనే అడిగారు అక్క కళ్ళు చాలా ఇదిగా ఉన్నాయి ఏడ్చావు నువ్వు అని చెప్పి. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అంటే నన్ను అబ్జర్వ్ చేస్తున్నారా అన్నట్టుగా అనిపించింది. నేను కవర్ చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా అదే రోజు లైవ్లో అయితే చెప్పాను ఇలా రేపు పొద్దుట ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరు అందరికీ ఎవరెవరైతే నన్ను సపోర్ట్ చేసి ఇంత అలా లవ్ చూపిస్తున్నారో మీరు అందరికీ రుణపడి ఉంటాను నేను. అండ్ అదే రోజు ఈవినింగ్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళు అయితే పానీపూరి పార్టీ ఇచ్చారు. ఈవిడ ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చూసే ఉంటారు మీరు, ఛత్తీస్గఢ్ అనమాట. అండ్ ఈవిడ చేసే పానీపూరి అయితే నా ఫేవరెట్. ఎందుకంటే చాలా చాలా బాగా చేస్తారు. మన సైడ్ దొరికే దానిలో మాత్రం ఉండదండి, చాలా బాగుంటుంది. అదే రోజు నైట్ అయితే బర్త్డే పార్టీ ఉందండి. నిజంగా ఈ పార్టీ వల్ల నేను అందరినీ కలిశాను. ఒకసారి అందరికీ ఏదో సెండ్ ఆఫ్లా ఇచ్చాను అనమాట. అండ్ మా దగ్గర ఉన్న ఫ్రిడ్జ్ కూలర్ ఇవన్నీ అయితే ఇంకొక ఫ్యామిలీ వస్తున్నారు. సో వాళ్ళకైతే ఇచ్చాము.
అండ్ ఇక్కడ వచ్చేసరికి చూసారా మా వాళ్ళు ఎంత కోఆపరేట్ చేస్తున్నారో, కెమెరాని చూసేసరికి అలర్ట్ అయిపోతారనమాట. ఇంక ఈ అన్న కూడా వచ్చి కూర్చున్నాడు. నిజంగా చాలా ఫన్నీ అనిపించింది. అండ్ ఈ బామ్మగారులను అయితే చూసే ఉంటారు కదా లాస్ట్ షార్ట్స్లో, ఇంకా డ్యాన్స్ అయితే ఎరగదీస్తారు. నేను ఇంకా ఎక్కువగా క్యాప్చర్ చేయలేదు, నాది స్టోరేజ్ ఫుల్ అని వచ్చింది. ఇంకా మా వాళ్ళతో నేను కూడా డ్యాన్స్ చేశాను. నా డ్యాన్స్ చూస్తే మీరు భయపడతారని అదైతే కట్ చేస్తానులేండి. అండ్ మేమైతే మార్నింగే బయలుదేరిపోవాలి. సో ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి అయితే వచ్చాను. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో